హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్ అండ్ కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, నాన్ టీచింగ్ సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో దానికి సంబంధించినటువంటి కీ అనేది రిలీజ్ అయిందనమాట. అఫీషియల్ కీ అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలాంటి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, రూల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టండి. అండ్ లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆన్సర్ కీ ఉంది కదా, ఇది మీరు డౌన్లోడ్ ఆన్సర్ కీ కొట్టేస్తే మీ ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, సబ్మిట్ కీ ఛాలెంజ్ ఉంది. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ ఛాలెంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఛాలెంజ్ చేయండి. ఆ తర్వాత మేక్ పేమెంట్ అనమాట. అంటే మీరు ఒకవేళ 2-3 క్వశ్చన్స్ ఛాలెంజ్ చేయాలనుకుంటే వాటికి మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ ఉంది కదా, మీరు ఏదైతే ఓఎంఆర్ షీట్ నింపారో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆన్సర్కి అండ్ క్వశ్చన్ పేపర్ అవన్నీ కూడా కంపేర్ చేసుకొని మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ రకంగా మీరు కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, లైబ్రరీ, నాన్ టీచింగ్ అన్నిటికి సంబంధించినటువంటి కీ అనేది చూసుకోవచ్చు. అండ్ ఈ కీ సంబంధించినటువంటి ఇది ప్రైమరీ కీ అనమాట. అండ్ ఫైనల్ కీ అనేది 12లోనే వస్తుంది. దాంతోపాటు రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? అండ్ మీరు కీ అనేది ఛాలెంజ్ చేస్తారు కదా కొన్ని క్వశ్చన్లు, అందులో కొన్ని కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ కీ వస్తుంది. దాంతోపాటే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటే మనకి టైర్ 2 సంబంధించినటువంటి డేట్స్ కూడా వచ్చేస్తాయి. నాకు తెలిసి కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించినటువంటి రిజల్ట్ మార్చిలో వచ్చే అవకాశం ఉంది. మీకు ఎగ్జామ్ ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది పేపర్ 2 సంబంధించి. సో ఇదనమాట మనకి కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించినటువంటి ఆన్సర్ కీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది మనకి కామెంట్ సెక్షన్లో రాయండి. అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.